నమస్తే, నేను నాగశ్రీ డైరీస్కి స్వాగతం. ఓం నమ శివాయ. మానస సరోవరం వెళ్ళినప్పుడు నాకు కలిగిన ప్రతి అనుభవాన్ని మీతో షేర్ చేస్తూ వస్తున్నానండి. క్లుప్తంగానే మిమ్మల్ని ఎక్కువగా విసిగించుకుంటా. అయితే మనకి మానస సరోవర యాత్రకు సంబంధించి జనవరి నుంచి బుకింగ్స్ స్టార్ట్ అయిపోతాయండి. అంటే 6 months ముందే. మనం వెళ్ళేది మే ఎండింగ్, జూన్ ఫస్ట్ వీక్ నుంచి స్టార్ట్ అవుతాయి మన ప్రయాణాలు. దీనికి సంబంధించి ప్రాసెస్ అంతా మన పాస్పోర్ట్కి సంబంధించి కానీ, తర్వాత మన పర్మిట్స్ రావడం, ఇలాంటివన్నీ కూడా టూర్స్ వారు చేయాలంటే మనం వారితోటి 6 నెలల ముందు నుంచి వారితో టచ్లో ఉండాలి. నేను నెక్స్ట్ వీడియోలో కవిత గారి నెంబర్ కూడా ఇస్తానండి. ఇప్పటికే చాలామంది అడుగుతున్నారు. కవిత గారి దగ్గర బుకింగ్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. నేను స్క్రీన్ పైన కవిత గారి నెంబర్ కూడా ఇస్తాను. కావాలనుకునేవారు మీరు కవిత గారిని కాంటాక్ట్ అవ్వచ్చు. ఇక మేము టిబెట్ బోర్డర్ దాకా చేరుకున్నామని చెప్పాను కదండి. నేపాల్లో ఒక రోజు ఉండి తెల్లారి బయలుదేరిపోతాం అనుకున్న వాళ్ళు 3 రోజులు ఉండిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత మేము నేపాల్ నుంచి టిబెట్ బోర్డర్కి మేము ప్రయాణం చేసిన దారంతా కూడా ఎలా ఉందంటే, కొండ ఆ మట్టి జారిపోయి ఉందండి. ఏమాత్రం అటు ఇటు ఉన్న కారు, అది మనం ఎక్కిన బస్సు జారిపోతుందేమో అన్నట్టుగా ఉంది. అలా ఆ గండాలన్నీ అధిగమించి టిబెట్ బోర్డర్కి వచ్చాము. టిబెట్ బోర్డర్లో మాకు ఏంటంటే, లాస్ట్ వీడియోలో మీకు కవిత గారి ద్వారా అన్ని వివరాలు చెప్పించాను కదా. టిబెట్ బోర్డర్ నుంచి మా ప్రయాణం స్టార్ట్ అవుతుంది. ఆ గేట్స్ ఓపెన్ చేసిన తర్వాత మనం ఆఫీస్లోకి వెళ్తాము. మనకి స్టాంపింగ్ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ వేరే బస్సెస్ ఉంటాయి. ఈ గేట్ బయట అంతా మనం ఏంటంటే నేపాల్ వాళ్ళ బస్సులు ఎక్కుతాం కదా. ఈ గేటు తర్వాత నుంచి మనకి స్టాంపింగ్ అయిపోయిన దగ్గర నుంచి టిబెట్ వాళ్ళ బస్సెస్ ఎక్కుతాం. ఇవన్నీ కూడా మనకి ట్రావెల్స్ వాళ్ళే చూసుకుంటారు. ఎటువంటి ఇబ్బంది ఉండదు. మనకి బస్సులో ఒక గైడ్ ఉంటారు, బస్సు డ్రైవర్ ఉంటారు. లిమిటెడ్ సీట్స్ అనమాట. చిన్న చిన్న బస్సెస్, మరీ పెద్ద పెద్ద బస్సులు ఏం కాదు. సో అందరికీ కూడా ఎవరికి ఇబ్బంది లేదు. అక్కడ కూడా ఒక్కోసారి రిజెక్ట్ అయ్యి వెనక్కి వచ్చేసే అవకాశం ఉంటుందిటండి. దేవుడి దేవల్ల మాకు ఎవరికి కూడా రిజెక్ట్ అవ్వలేదు. అందరం ముందుకు సాగాం. ఫస్ట్ ఏంటంటే, నేపాల్ నుంచి బయలుదేరినప్పుడు ఈ స్టాంపింగ్ అయిన తర్వాత మేము ఫస్ట్ వెళ్ళే ప్లేస్ న్యాలం అని అంటారు. ఒకప్పుడు అంటే పూర్వం ఈ ఫ్రెండ్షిప్ బ్రిడ్జ్ ఇవన్నీ కట్టకముందు న్యాలంలో ఉండి అలా తిప్పలు పడి వెళ్ళేవారట. తర్వాత ఫ్రెండ్షిప్ బ్రిడ్జ్ వచ్చేసిన తర్వాత ఇంకా అలా వెళతామని చెప్పేసి అని అన్నారు. కానీ అది వర్షాలు కొట్టుపోవడం వలన ఇక మళ్ళీ పాత దారే మాకు ఇచ్చారు. న్యాలం అనేది ఒక చిన్న సిటీ అండి. సో అక్కడ మనకి మళ్ళీ అన్ని సౌకర్యాలు ఉంటాయి. టిబెట్ బోర్డర్లో మాకేంటంటే స్టాంపింగ్ అయిన తర్వాత మా బస్సులు బయలుదేరయ్యాయి. ఇక అసలు తిప్పలు ఇక్కడ స్టార్ట్ అయ్యాయి చెప్పాను కదండి. నేపాల్ వరకు అంటే గేట్ ముందు వరకు కూడా ఏంటంటే మనకి హైదరాబాద్ వెదర్ లాగా ఉక్కపోత, వేడి అలా ఉంటుంది. స్వెట్టర్లు, షూలు అన్నీ ఇప్పి పడేసాం. ఇక ఈ బస్సులు మాకు అన్నీ కూడా స్టాంపింగ్ అయిన తర్వాత బయలుదేరాయి. హాయిగా మేము ఇంకా అసలు ఆ కొండలో మబ్బులు చూస్తూ చాలా సంతోషపడిపోయాం. ఒక 1/2 hour జర్నీ చేసిన తర్వాత కొంచెం పైకి వెళ్ళిన తర్వాత రెస్ట్ రూమ్స్ అంటే ఆపారు. దిగి మా ఇష్టం వచ్చినట్టు ఆ చల్లటి గాల్లో అందరం దిగిపోయి ఫోటోలు తీసేసుకుని బాగా ఎంజాయ్ చేసేసాం. ఒకటి ఇక్కడ చెప్పాలండి, నేపాల్ బోర్డర్ వరకు అంటే మనం టిబెట్ బోర్డర్కి చేరుకుంటాం కదా, అక్కడ వరకు రోడ్డు వేరు. టిబెట్ బోర్డర్లో ఉన్న రోడ్డు అంతా వేరు. వన్స్ గేట్ దాటి లోపలికి వెళ్ళిన దగ్గర నుంచి ఇంక రోడ్డు ఉంటుందండి. మీకు ప్రయాణానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. హాయిగా ఫ్లైట్లో జర్నీ చేసినట్టు ఉంటుంది. మనం ఈ బస్సులన్నీ ఎక్కి బయలుదేరిన తర్వాత రోజు సాయంత్రం అవుతుంది. మేము కూడా దిగి చక్కగా మబ్బులు అన్నీ కనిపించే, చలిచలిగా అనిపించింది. బాగా ఎంజాయ్ చేసాం. అద్భుతమైన వెదర్ అనుకున్నాం, స్వర్గం అనుకున్నాం. ఫోటోలు కూడా తీసుకున్నాం. తర్వాత ఏం జరిగిందో చెప్తాను. మనకి ఈ టిబెట్ బోర్డర్ దగ్గర స్టాంపింగ్ అయిన దగ్గర నుంచి న్యాలం చేరుకోవడానికి 4 hours టైం పడుతుందండి. జర్నీ మనం 4 hours చేయాల్సి ఉంది. ఇక రోడ్లు అయితే నభుతో నా భవిష్యత్తు, అత్యద్భుతంగా ఉన్నాయి రోడ్లు. ఎటువంటి ఇబ్బంది మనకు ఉండదు. లోయల గుండా ఇలా ఎక్కుతూ వెళుతుంది. ఇక్కడి నుంచే మనం ఎక్కువ ఎత్తుకు వెళ్ళడం అనేది మొదలవుతుంది. అందుకే నేపాల్లో బయలుదేరే ముందే ట్యాబ్లెట్ నేమ్ మర్చిపోయాను నేను. ఆ ట్యాబ్లెట్స్ మాకు చిన్న చిన్న హాఫ్ ట్యాబ్లెట్స్ అనేవి మాకు టూర్స్ వారు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే హై ఆల్టిట్యూడ్ అంటారు కదా, మనం ఎత్తుకెళ్ళిపోతాం. ఎత్తుకెళ్ళే కొద్దీ ఏమవుతుందంటే మనకి వికారం పెడుతూ ఉంటుంది, మగతగా ఉంటుంది, అనీజీగా ఉంటాం, ఆకలి ఉండదు, నిద్ర పట్టదు. అప్పుడే ఎక్కువగా మనం భయపడిపోయే అవకాశం ఉంటుంది. అందుకోసమని ఆ బ్యాలెన్స్గా ఉండడం కోసం మనకు ఆ ట్యాబ్లెట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. మాకు టిఫిన్ అవుతుండగానే ఒక అతను కాపలా నుంచునేవాడు అనమాట. మాకు నేపాల్లో ఇస్తుంటే ఎందుకు ఇస్తారబ్బా మేము వాడమంటే వాళ్ళు బలవంతంగా చేతిలో పెట్టారు. అక్కడ ఎవరో కూడా సరిగా వేసుకోలేదు అనుకోండి. ట్యాబ్లెట్ భయపడి ఎప్పటి నుంచి వేసుకున్నామో నేను ఇప్పుడు చెప్తాను. మొత్తానికి న్యాలం రాత్రికి చేరుకుంటుపోయాం. మేము న్యాలం వెళ్ళగానే ఇంకా ఈ 150 మంది, మరి 2 సార్లు 270 కింద వెళ్ళుంటే కానీ, అంటే 70 మంది వెళ్ళుంటే ఇంత అనీజీగా అంత ఇబ్బందిగా అనిపించకపోయేది. కానీ 150 మందికి మరి ఆ రూమ్లు అన్నీ
చేసి వాళ్ళకి ఎక్కడికక్కడ అరేంజ్ చేసి ఇచ్చేటప్పటికి చాలా లేట్ అయిపోయిందండి. ఇంకొకటి కూడా ఏంటంటే మన ఇండియా టైంకిను టిబెట్ బోర్డర్కి వెళ్ళే టైంకి వాళ్ళు 2 గంటల ముందు ఉంటారు. ఇప్పుడు మన అమెరికా టైమింగ్స్ లాగా మనకి 10 అయితే వాళ్ళకి రాత్రి 12 అయిపోతుంది. ఇంకా అప్పుడు వాళ్ళు వెళ్ళి వంట సామాన్ దించి మాకు ఫుడ్ పెట్టి అన్నీ అయ్యేటప్పటికి రాత్రి 1 గంట అయింది. అంటే మన టైం ప్రకారం 11. అయితే ఎవరి రూమ్స్ వాళ్ళకి ఇచ్చేస్తారు. ఇంకా ఆ సమయంలో ఏంటంటే మా వారు అందరూ తర్వాత సాయం చేస్తారు. ఇంకా ఇక్కడే మనం వీసాలకి పాస్పోర్ట్ సంబంధించిన అమౌంట్ ఒక $1000 దాకా మనం ఇప్పుడు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ డీటెయిల్స్ అన్నీ మీరు వెళ్ళాలి అని అనుకుంటే కనుక మీరు కవిత గారితో మాట్లాడితే మీకు ఆ వివరాలన్నీ ఆవిడ చెప్తారు. ఇది మాత్రం నేను ఫీల్ అయిన అనుభవం చెప్దాం అనుకున్నాను కదా, సో ఇందులో ఇంక ఇవన్నీ మాట్లాడట్లేదు. ఇక అందరూ రూమ్లోకి వెళ్ళిపోయిన తర్వాత లగేజ్ పెట్టేసుకున్నాం, చక్కగా ఫ్రెష్ అయిపోయాం. ఫుడ్ దగ్గరికి వచ్చేటప్పటికి అప్పటిదాకా చక్కగా నుంచున్న వాళ్ళందరం టప పడిపోతున్నాం. ఒక ఆయన అయితే మాతో వచ్చారు, చాలా యాక్టివ్గా ఉన్నారు. ఆయన 6 feet ఉన్నారు. ఆయన మాట్లాడుతూ తబేల్మని పడిపోయారు. ఆయన చూసి ఇంకోళ్ళు పడిపోయారు. ఏంటి ఇట్లా పడిపోతున్నారు, అందరం కంగారు పడిపోయాం. తర్వాత చెప్పారు వాళ్ళు నేపాలీ టూర్స్ వారు ఏం చెప్పారంటే మనకి తెలియనంత ఎత్తుకు వచ్చేసాం. ఈ ఎత్తుకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఒక్కసారిగా మనకి ఉక్కిరిబిక్కిరి కింద అయిపోయి ఊపిరి ఆడినట్టుగా అయిపోయి ఈ ప్రమాదం అనేది వస్తుంది. ఇక్కడి నుంచి మనం వెదర్ని అలవాటు పడుతూ వెళ్ళాలి. అందుకే మేము మీకు ట్యాబ్లెట్ ఇస్తున్నాము అని చెప్పారు. అప్పటికి కిక్కురు మనకుండా అందరం ట్యాబ్లెట్ తీసుకున్నాం. నాకు కూడా కళ్ళు తిరిగిపోయాయండి. అప్పటిదాకా శుభ్రంగా ఉన్నాను. అలాంటిది ఏమైపోతుందో తెలియదు. ఓ పక్కన ఏమనిపిస్తుంది అంటే ఏదో గుండె స్లో అయిపోయినట్టు, నాకు ఏదో అయిపోతున్నట్టు, నేను చాలా ఇబ్బంది పడిపోయాను. ఊపిరి కూడా ఆడక. నాలాగా అందరూ కూడా చాలామంది ఇప్పుడు వెళ్ళిన 150 మందిలో దాదాపు ఒక 60-70 మంది దాకా ఇబ్బంది పడ్డాం అలా. ఇక రాత్రి భోజనాలు చేసి అందరం కూడా న్యాలల్లో పడుకుంటాం. ఇక మరునాడు పొద్దున లేచేటప్పటికి ఏంటంటే విపరీతమైన చలి ఎలా ఉంటుంది అనేది మాకు అప్పుడు తెలిసింది. అప్పటిదాకా నేపాల్లో ఇలాగే ఉంటుందేమో, ఇలాగే వెళ్ళిపోతామేమో అని అనుకున్నాం కదండి. ఇంకా తీసాం అప్పుడు. ఆ తర్వాత స్వెట్టర్లు, సాక్స్లు అన్నీ వేసుకుని మొత్తం ముసుగు వీరుల్లాగా కప్పేసుకున్నాం. నేపాల్లో బయలుదేరేటప్పుడు ఈ టూర్స్ వారు మనకి జర్కిన్స్ చలి తట్టుకునేలాగా ఇస్తారు. వాళ్ళే బ్యాగ్స్ ఇస్తారు. మనం పట్టుకెళ్ళిన సూట్ కేసు ఇవన్నీ కూడా మనం తీసుకెళ్ళడానికి కుదరదు. మన సూట్ కేసులు, మన బ్యాగులు ఇవన్నీ కూడా మనం నేపాల్లో వదిలేస్తాం. వీళ్ళు ఇచ్చిన బ్యాగులు అంటే మనకి ఈజీగా పట్టుకుని వెళ్ళిపోవడానికి వాళ్ళు మనకి బ్యాగ్స్ ఇస్తారు. ఆ బ్యాగ్స్ వాళ్ళు ఇచ్చిన కిట్ అంతా మనం తీసుకుంటాం అనమాట. ఇక వాళ్ళు ఇచ్చిన జర్కిన్ లోపల మళ్ళీ మా స్వెట్టరు. అందుకే ఇక్కడ థర్మల్స్ బాగా ఉపయోగపడతాయండి. నేను థర్మల్స్ గురించి మీకు గత వీడియోలో చెప్పాను కదా. మనం థర్మల్స్కి సంబంధించి ప్యాంటు, తర్వాత లోపల వేసుకునే మగవారైతే బనీన్లాగా, ఆడవాళ్ళైతే లోపల వేసుకునే ఇన్నర్లాగా అలా తీసేసుకుంటే అవి వేసుకున్నాం అనుకోండి చలికి తట్టుకోగలుగుతుంది. ఇంకా అవన్నీ వేసుకుని మధ్యాహ్నం 12 గంటలకు బయట నుంచున్నా కూడా గజ్జ ఉడికిపోతున్నామే. ఇక తర్వాత 2 గంటలకి అక్కడ మేము లంచ్ చేసుకున్నాక మా బస్సులు బయలుదేరాయి. కానీ ప్రయాణం అంతా కూడా అత్యద్భుతం అండి. అంటే పచ్చని చెట్లు అలా ఏముండదు. కొండల ప్రాంతం మీదుగా కొండలు ఎక్కుతూ దిగుతూ అలా వెళ్తాం. మన ప్రయాణం అలా సాగిపోతూ ఉంటుంది. అసలు అంతులేని ప్రయాణంలాగా అనిపిస్తుంది మనకి. న్యాలం నుంచి ఆ రోజు రాత్రికి మేము సాగా చేరుకున్నాం. సాగా అనేది ఏంటంటే మెయిన్ ప్లేస్ అండి. మానస సరోవర్ వెళ్ళాలనుకునే ప్రతి యాత్రికుడు కూడా వేరే రూట్స్ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా సాగాలో ఆగి ఒకరోజు సాగాలో ఉండి ఆ వాతావరణాన్ని అంతా కూడా అలవాటు చేసుకున్నాక అప్పుడు మానస సరోవర్కి బయలుదేరుతారు. మేము ఎప్పుడైతే ఇంత ఎత్తుకొస్తున్నామని తెలియక మొదటి రోజు అంటే న్యాలంకి వచ్చే రోజు దిగి ఫోటోలు తీసుకుని మా ఇష్టం వచ్చినట్టు చేయటం, కళ్ళు తిరిగి పడిపోవటం ఇవన్నీ అయ్యాయి. కాబట్టి ఇక మేము చాలా జాగ్రత్తగా ఉన్నాం. అన్నీ కూడా మా ఫ్లర్లు అన్నీ చుట్టుకొని. ఈ ప్రయాణం కూడా అత్యద్భుతం. రాత్రికి అంటే 4 hours జర్నీ చేశాక మళ్ళీ రాత్రికి సాగా అని టిబెట్లో ఉన్న ఒక సిటీకి మేము చేరుకున్నాం. ఈ ప్రయాణంలో ఏంటంటే నేపాల్ నుంచి బయలుదేరి మానస సరోవర్ వెళ్ళే వరకు కూడా ప్రతి చోట హోటల్స్ బాగున్నాయి. ప్రతి చోట కూడా వేడి నీరు అందుబాటులో ఉంది. నేను అంతకుముందు ఏం విన్నానంటే రోజుల తరబడి స్నానం చేసే అవకాశం కూడా ఉండకపోవచ్చు అనేది నేను విన్నాను. ఎందుకంటే ఆ చలికి వాటర్ అది కూడా చల్లగా అది వచ్చి మనం చాలా ఇబ్బంది పడతాం అనేది నేను ఎక్కువ విన్నాను. దాంతో భయపడుతూ వెళ్ళాను. కానీ ఎక్కడికక్కడ అంటే మనకి కవిత గారి ద్వారా బుక్ అయిన హోటల్స్లో నీట్గా ఉన్నాయండి. క్లీన్ అండ్ గ్రీన్ అనమాట, హైజెనిక్గా ఉన్నాయి. చక్కగా ఎక్కడికక్కడ రూమ్స్ బాగున్నాయి. ఆ తర్వాత ప్రతి రూముల్లో కూడా వేడి నీళ్ళు అలా ఇప్పుడు మన అమెరికాలో ఎలా అయితే ట్యాప్ తిప్పితే వేడి నీళ్ళు వస్తాయో అలా వేడి నీళ్ళు వస్తూనే ఉన్నాయి. అందుకోసమే చక్కగా నేలలో స్నానం చేసాం. అంత చలి ఉన్నా కూడా అంటే -డిగ్రీలు ఉంది అయినా సాగాలో స్నానాలు చేసాం. చక్కగా ఎప్పటికప్పుడు ఏ పూట డ్రెస్ మార్చుకున్నాం. ఈ జర్నీకి సంబంధించి వాళ్ళు బ్యాగ్స్ ఇచ్చారని చెప్పారు కదండి. పెద్ద బ్యాగ్స్ ఇస్తారు అనమాట, ఒక 7 kgs పట్టేలాగా. వాళ్ళు మనకి డ్రెస్సులు చెప్పేస్తారు. బ్యాగ్ ఇచ్చారు కదా అని నచ్చినట్టు పట్టుకెళ్ళిపోతారంటే కుదరదు.
మనకి ఎన్ని రోజులకి ఎలా వేసుకోవాలనేది వాళ్ళే చెప్తారు. కాబట్టి ఆ ప్రకారంగా మేము మగవారైనా ఆడవారైనా మనం డ్రెస్సులు పెట్టుకోవాలి. ఇక సాగా అనే సిటీ ఏంటంటే అక్కడ ఉన్న ఏరియాలో కొంచెం పెద్ద సిటీలా అనుకోండి. అంటే మరీ మన విజయవాడ, గుంటూరులో అలా ఉండే సిటీ ఏం కాదు. జస్ట్ ఒక మాదిరి తిరుపతి కొండ అంత ఉంటుంది గట్టిగా మాట్లాడితే. తిరుమల కొండపైన ఎంత ఉంటుందో అలా ఉంటుంది అంతే. ఇక్కడ కూడా మంచి మంచి స్టార్ హోటల్స్, 3 స్టార్ 5 స్టార్ హోటల్స్, చిన్నవాళ్ళకి చిన్నగా అలా అన్ని రకాల హోటల్స్ ఉన్నాయి. ఇక ఇక్కడ కూడా మాకు మంచి మంచి రూమ్స్ ఇచ్చారండి అందరం కూడా. ఇప్పుడు ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ అయితే ఒక రూము, లేదు ఇద్దరు లేడీస్ సింగిల్గా వస్తే వాళ్ళిద్దరికి ఒక రూము, ముగ్గురు షేరింగ్ అలా ఇచ్చారు. ఇక వైఫ్ అండ్ హస్బెండ్లకి ఎక్కడ ఎలా వచ్చారో వాళ్ళకి చక్కగా రూమ్స్ ఇచ్చేసారు. హాయిగా దుప్పట్ల దగ్గర నుంచి అన్నీ బాగున్నాయండి. బెడ్షీట్లు కూడా మీరు ఏమి పట్టుకెళ్లాల్సిన అవసరం లేదు. ప్రతి చోట కూడా హోటళ్ళలో బెడ్షీట్స్, టవల్స్ కూడా అత్యద్భుతంగా ఉన్నాయి. చాలా చాలా నీట్గా ఉన్నాయి. ఇక మరి మిగతా వాళ్ళకి నచ్చకపోతే ఇంక నేనేం చేయలేదు, కానీ నా వరకు అయితే చాలా బాగున్నాయి. ఇక ఈ మనం ఫుడ్ విషయానికి వస్తే ఇప్పుడు న్యాలమైనా సాగా అయినా మనకి నచ్చినట్టుగా అంటే కష్టం. వాళ్ళు అక్కడ ఫ్లెక్సిబుల్గా మనకి ఏదైతే పెట్టగలరో అది వాళ్ళు సెలెక్ట్ చేసుకుని పెడతారు. నేను ఈ టూర్ మొత్తం మీద ఫుడ్ వాళ్ళ నుంచి గమనించింది ఏంటంటే ఎక్కువగా పెసరపప్పు సంబంధిత ఫుడ్ అనేది అంటే పొంగల్లాగా అనిపించింది. అది బాగా పెట్టారండి బ్రేక్ఫాస్ట్లో. ఎందుకనంటే అది మనకి తక్షణ ప్రోటీన్ ఎనర్జీని ఇస్తుంది. అలాగే వారు ఇచ్చిన సూప్స్ కానీ, వారు ఇచ్చిన ఫ్రూట్స్ కానీ, ఆ తర్వాత స్వీట్ ఖచ్చితంగా భోజనంలో స్వీట్ ఉండేలాగా చూసుకున్నారు. అంటే వాళ్ళు ఇచ్చిన ఫుడ్ నాకైతే ఏమనిపించింది అంటే గ్యాస్ పెరగలేదు ఫస్ట్. అదే మన సాంబారు, మన కూరలో మన ఉప్పులు, పులుపులు, చింతపండ్లు ఇవన్నీ వేస్తే ఖచ్చితంగా మనం ఆ జర్నీలో గ్యాస్ ఇబ్బంది పడతాం. నేను శ్రీలంకకి వెళ్ళినప్పుడు కూడా చాలామంది ఏమన్నారంటే పప్పు లేదు, వంకాయ కూర లేదు అన్నారు. కానీ అలాంటివి తింటే మనం ఖచ్చితంగా గ్యాస్ బారిన పడతాం. వాళ్ళ ఫుడ్ తీసుకుంటే తేలికగా ఉంది. శ్రీలంకలో కూడా సేమ్ ఇదే ఫీల్. ఎప్పుడైతే నేపాల్ వాళ్ళ ఫుడ్ తీసుకున్నామో చాలా తేలికైన ఫుడ్ అండి. అలాగే వేడి మంచినీరు, ఎక్కడికక్కడ వేడి మంచినీరు, మళ్ళీ అలాగే మనకి మినరల్ వాటర్ బాటిల్. మళ్ళీ తిరిగి వచ్చేదాకా హైదరాబాద్లో అడుగు పెట్టేదాకా కూడా మినరల్ వాటర్ బాటిల్స్ వాళ్ళు అందిస్తూనే ఉన్నారు. మనకి కవిత గారు ఇంటర్వ్యూలో చెప్పారు, నేను లాస్ట్ వీడియోలో మీకు ఇచ్చినప్పుడు వినండి ఒక్కసారి. ఆవిడ ఏమని చెప్పారంటే వాటర్ మీకు వాటర్ బాగుండాలి, నెక్స్ట్ ఫుడ్ బాగుండాలి. ఈ రెండు బాగుంటే మీరు సిక్ అవ్వరండి అన్నారు. ఆవిడ మాట నిజమండి. ఫుడ్ బాగుంది, వాటర్ బాగుంది. అంటే ఫుడ్ మరీ కడుపు నిండా తినేసేలాగా మనం కలుపుకు తినేసేలాగా లేదు. వచ్చిన వాళ్ళు కొద్దిగా చట్నీలు అవి పట్టుకొచ్చారు, అవి తిని ఇంక మేము సాగాలో ఏంటంటే షాపింగ్లు చేసుకున్న వాళ్ళు షాపింగ్లు చేసుకున్నారు. చిన్న చిన్నగా పెద్దగా ఏముండవు, ఇంక బిస్కెట్స్ అన్నీ అట్లా. అయితే నేను సరైన స్వెటర్ పట్టుకెళ్ళలేదు, కానీ అక్కడ కొన్నానండి. ఎంత బాగుంది. ఒకవేళ మీరు ఎవరైనా స్వెటర్స్ అవి మోసుకెళ్ళడం బరువు మర్చిపోయామని అనుకుంటే మంచి మంచి స్వెటర్స్ అవి బాగుంటాయి. చాలా తక్కువ ధరలో 400కి అలా వచ్చేస్తాయి. అయితే నేపాల్ గేట్ దాటిన దగ్గర నుంచి అంటే మనం టిబెట్లో ప్రవేశించిన దగ్గర నుంచి కూడా చైనీస్ వాళ్ళకి సంబంధించిన రూపీస్నే మనం వాడాల్సి ఉంటుంది. అవి మనకి హైదరాబాద్లో ఎక్కడైనా మనీ ఎక్స్చేంజ్లో మార్చుకోవచ్చు, లేదంటే నేపాల్లో మనం ఫ్లైట్ దిగిన తర్వాత ఎయిర్పోర్ట్లోనే ఉంటుంది, అక్కడ కూడా మనం మార్చుకోవచ్చు. ఇక న్యాలంలో మేము ఒక రోజు రాత్రి ఉన్నాము. నెక్స్ట్ డే మళ్ళీ ఆ రోజు రాత్రి కూడా ఉండి 3వ రోజు బయలుదేరాం. ఇలా 2 రోజులు ఉంచడానికి గల కారణం ఏంటంటే ఈ ఎత్తుకు వెళ్లే కొద్దీ ఆ వాతావరణాన్ని అలవాటు పడాలి. మరి ఈ వికారం పెట్టడం, తలనొప్పులు ఇవన్నీ కూడా తగ్గిపోవాలి కదా. అందుకోసమని మమ్మల్ని ఆ ప్రాంతంలో 2 రోజుల పాటు ఉంచేస్తారు. తర్వాత ఏంటంటే మాతో పాటే యోగా టీచర్ ఉన్నారు. ఆయన యోగా క్లాసెస్ చెప్తానన్నారు, మా వాళ్ళు చేయలేదు, అది మా తప్పండి. ఇక ఆ తర్వాత ఏంటంటే డాక్టర్స్ మాకు బీపీ అన్నీ కూడా చెక్ చేశారు. సాగాలో 2 రాత్రులుండి ఆ తర్వాత 3వ రోజు బయలుదేరామండి. ఈ 2 రోజులు ఉంచడానికి గల కారణం ఏంటంటే మనం ఎత్తుకు పెడుతున్న కొద్దీ కూడా మన శరీరం కరెక్ట్గా అడ్జస్ట్ అవ్వడానికి. ఇప్పుడు మన కేదార్నాథ్ వచ్చి మనం ఉన్న అంటే మన హైదరాబాద్ మనం ఉన్న ప్లేస్కి కేదార్నాథ్కి 3500 అడుగులు ఎత్తు, అంత ఎత్తుకెళ్తాం. అదే ఇబ్బంది పడతాం కొంచెం ఆయాసం లాంటిది వచ్చి. దాన్ని మించి పెడతామండి, 7000 అడుగులు పైకే పెడతాం అన్నమాట. సో దానివల్ల ఏంటంటే మనకి ఎత్తుకు వెళ్ళే కొద్దీ ఊపిరి ఆడనట్టుగా ఉంటుంది. అడుగు తీసి అడిగేస్తే ఎలా ఉంటుందంటే ఆయాసం వచ్చేస్తూ ఉంటుంది. అందుకే ఇటువంటి యాత్రలు చేసినప్పుడు మనం అప్పటికప్పుడు కాకుండా కొంచెం 2-3 నెలల ముందు మనం ప్లాన్ చేసుకుంటాం. కాబట్టి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అనేది ఖచ్చితంగా చేయాలి. ఆ తర్వాత వాకింగ్, ఈ 2 ఉండాలండి. ఈ 2 లేకపోతే కష్టం. అంటే 40 ఏళ్లలోపు ఉన్నవారు, పిల్లలు అది వదిలేసేయండి, వాళ్ళకి ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి. ముఖ్యంగా 45 నుంచి 60-65 వరకు కూడా మనం యాత్ర చేయాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు, యోగా అంటే బాడీని ఫ్లెక్సిబుల్గా ఉంచుకోగలిగితే
మనం చాలా సునాయాసంగా చేయగలుగుతాం. అయితే మా దాంట్లో చాలా వరకు కూడా ఇలాంటివి ఏమీ చేసిన వాళ్ళం లేవు. అందువల్ల కొన్ని ఇబ్బందులు పడ్డాం. అయితే ఇక ఆ చిన్న చిన్న ఇబ్బందులు అనేవి అంటే మాకు పర్సనల్గా అవి పక్కన పెట్టేస్తే మిగతా ప్రయాణం అంతా కూడా సిస్టమేటిక్గా జరిగిపోయింది. మార్నింగ్ టిఫిన్ తీసేసుకుని బయలుదేరాం. సాగా నుంచి మానస సరోవర్ ఉన్న ప్రాంతం కంటిన్యూ జర్నీ 9 అవర్స్ కూడా మీకు ఊర్లు ఉండవు, ఏముండవు. ఊరికే చిన్న చిన్నవి కనిపించినట్టుగా ఏదో గొర్రెలు లాంటివి అలా కనబడతాయి. అంతా కొండ ప్రాంతం నుంచి కొంచెం దూరంగా మంచు కొండలు కనిపిస్తూ ఉంటాయి. అదొక రకమైన అద్భుతమైన ప్రయాణం అండి. శివనామస్మరణం చేసుకుంటూ మనం హాయిగా ప్రశాంతంగా ఇంక ఫోన్లు గోల ఏముండదు, అన్నీ వదిలిపాడేసి అన్నీ మర్చిపోయి చాలా ప్రశాంతంగా మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనలో ఉన్న స్ట్రెస్ కూడా తగ్గుతుంది. అందుకే ఈ యాత్ర మానస సరోవర్ అనేది ఎక్కువగా డాక్టర్స్ కూడా బాగా చేస్తూ ఉంటారటండి. డాక్టర్స్ టీం అంతా కూడా వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కలిసి ఒక 20 మంది 10 మంది అలా ప్లాన్ చేసుకుని వెళతారట. ఎందుకంటే వాళ్ళకున్న పని ఒత్తిడి ఎలాంటిదో మనకు తెలుసు, ఎంత కాన్సన్ట్రేషన్ కావాలి వాళ్ళకి. అలాంటిది కావాలంటే ఇలాంటి యాత్ర ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఇంకా మిగిలిన అంటే ట్రాఫిక్లో అవి మనం డిస్టర్బ్ అవుతాం. కానీ ఇదైతే ప్రకృతితోటి ప్రయాణం చేసుకుంటూ అంటే నేచర్ తోటి సంబంధించిన యాత్ర ఇది. కాసేపు వాన వస్తూ ఉంటుంది, కాసేపు ఎండ వస్తుంది, కాసేపు చల్లగా అయిపోతూ ఉంటుంది. ఇలా రకరకాల వాతావరణం మిక్స్ అవుతూ అలా సాగుతుందండి. ఇక 9 గంటల ప్రయాణం ఏంటంటే మనకి అలా బస్సులో వెడుతున్నాడు. మధ్యలో వాష్రూమ్స్ ఉంటాయి, అవన్నీ మనకి ఏ ఇబ్బంది ఉండదండి. రోడ్డు కూడా చాలా చక్కగా ఉంటుంది, ఎటువంటి భయం అవసరం లేదు. మనం శివనామస్మరణం చేసుకుంటూ జాగ్రత్తగా అంటే ఫస్ట్ కావాల్సింది మనకి మానసిక స్థైర్యం అంతే తప్ప నేను చెప్పేశారనో లేకపోతే ఇంకొకరు ఎవరో చెప్పారనో టూర్స్ వాళ్ళు చెప్పారనో బయలుదేరడం కాదు. మీకు మానసిక స్థైర్యం ఉంటే ఈ యాత్ర మీరు చాలా చక్కగా చేయొచ్చు. ఎక్కడ నడవాల్సిన అవసరం కూడా ఏమీ లేదండి. వీళ్ళతో పెడితే మిగతా టూర్స్ సంగతి నాకు తెలియదు. ఎక్కడా కూడా మేము నడవల. పరిక్రమ చేయాలి అని అనుకునేవారు నడిచారు తప్పితే మిగిలిందంతా కూడా సౌకర్యంగా హోటల్ రూమ్లు, బస్సులు అలా చాలా చక్కగా కూల్గా సాగిపోయింది. ఈ 9 గంటల ప్రయాణంలో ఏంటంటే మాతో పాటు లంచ్ తీసుకొచ్చారు కదా, ఆ లంచ్ని మధ్యలో ఏంటంటే కొన్ని ప్లేసెస్ ఉంటే ఆ ప్లేసెస్ దగ్గర ఆపారు. ఇంకా అక్కడ చక్కగా మాకు ఆ చల్లటి వాతావరణంలో మంచి భోజనం పెట్టారు. భోజనం తిని కాసేపు అందరం గ్రూప్ ఫొటోస్ అవి తీసుకుని సరదాగా కాసేపు ఎంజాయ్ చేసాం. ఆ విజువల్స్ కూడా మీకు చూపిస్తాను. ఇక లంచ్ చేసిన తర్వాత ఇక నెమ్మదిగా మళ్ళీ మా బస్సులు బయలుదేరాయండి. మాకు ఇంచుమించు 4:30-5 ఆ టైం కల్లా మేము మానస సరోవర్ ఉన్న ప్రాంతానికి చేరుకున్నాం. అంటే మానస సరోవర్ రాదు, ఒక స్టేషన్ అంటే ఒక ప్లేస్కి వస్తాం. అక్కడి నుంచి ఏంటంటే బస్సులు మొత్తం అన్ని బస్సులు వెళ్ళిపోవు. అందుకోసమని 8 బస్సుల్లో 4 బస్సుల్లో సర్దుకోమని ఆ బస్సుల్లో మేమందరం కూడా నెమ్మదిగా మానస సరోవరానికి బయలుదేరాం. అప్పటి వరకు కూడా ఎప్పుడెప్పుడు చూస్తామా, ఎప్పుడెప్పుడు మానస సరోవర్ని దర్శించుకుంటామా, మాకు ఇలా బ్రేక్లు వస్తూ వచ్చింది కదా, వెడతాము వెళ్ళము ఇలా వచ్చింది కదా. సో చూస్తామా చూడమా, అసలు మేము చేరుకోమా ఇలా ఎన్నో సందేహాల మధ్యలో బయలుదేరిన నా ప్రయాణం మొత్తానికి మానస సరోవర్ దగ్గరికి వచ్చేస్తుందండి. అలా కనిపిస్తూ ఉంది మానస సరోవరం. మనసంతా పులకించిపోయింది. నిజంగా నేనే మానస సరోవర్ యాత్రకు వచ్చానా, మానస సరోవర్ నేను చూడగలుగుతున్నానా, అంత అదృష్టం ఉందా, ఇలా కొంతసేపు నేను ఎక్సైట్మెంట్కి గురయ్యానండి. సో ఇక్కడి నుంచి మళ్ళీ మమ్మల్ని 4 బస్సుల్లో సర్దుకోమన్నారు. చలి మాత్రం విపరీతమైన చలి. ఇక మళ్ళీ మేము ఈ 8 బస్సుల్లో వాళ్ళం 4 బస్సుల్లోకి సర్దుకున్నాం. ఈ 4 బస్సులు నెమ్మదిగా మానస సరోవరం వైపు ప్రయాణాన్ని సాగించాయి. మరి మానస సరోవరం ఎలా ఉంది, మానస సరోవరం దగ్గర నా అనుభవం ఏంటి, అందరూ ఎలా ఫీల్ అయ్యారు, అక్కడి నుంచి ఎలా పరిక్రమకు వెళ్ళారు, ఇవన్నీ కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో అందిస్తాను. మీకు నచ్చితే మాత్రం మీరు కూడా లైక్ చేసి షేర్ చేయండి. ఎందుకంటే మానస సరోవర్ వెళ్ళాలనుకునే వారికి కొంతైనా ఉపయోగపడుతుందనేది నా ఆశ. థ్యాంక్ యూ.